అందరికీ హాయ్ అండి. దిస్ ఇస్ కృష్ణ విఠల్ ఫ్రమ్ విఠల్ థాట్స్ 9. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనేం సాధించాలనుకుంటున్నానంటే, సమాజానికి వ్యక్తిత్వ వికాసం గల వ్యక్తులను అందించడానికి ఏ మీడియా అయినా ఉపయోగపడాలి. ముఖ్యంగా నేను నా యొక్క ఛానల్ ద్వారా అటువంటి అంశాలన్నింటినీ కూడా సమయం వచ్చినప్పుడల్లా అన్ని రకాల అంశాలన్నీ కూడా నా ఛానల్లో మీకు అందజేస్తాను. ఎటువంటి నెగిటివ్ అంశాలకి నేను అవకాశమే ఇవ్వను. పాజిటివ్ అంశాలన్నింటినీ కూడా మేము ముందుంచుతాను. మనోవైజ్ఞానిక శాస్త్రం యొక్క ఎక్కువ అంశాలు మీకు అందజేస్తాను. ఎందుకంటే సహజంగా ఒక్క మంచి విషయాన్ని మీ ముందుంచాలి. ఒక శిల్పంగా మారాలి అంటే దానికి ఆ శిల్పంగా మార్చగల దిట్టైనటువంటి ఎవరు కావాలండి? శిల్పి కావాలి. ఆ శిల్పి ఎవరయ్యా అంటే మనోవైజ్ఞానిక శాస్త్రం, సైకాలజీ, చాలా దాంట్లో భాగాలు ఉన్నాయి, విభాగాలు. అవి మనకు పని లేదు. కానీ జస్ట్ మనం అవుట్లైన్ చూద్దాం. మనం సహజంగా ఏమనుకుంటామంటే, ఒక ఉదాహరణ ఏం చెప్పాలంటే, ఒక దంపతులకి కవల పిల్లలు కలిగారనుకోండి, మగ పిల్లలు ఇద్దరు కలిగారనుకోండి, వాళ్ళు సహజంగా వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటారంటే రామన్ ఒకళ్ళకి, లక్ష్మణ్ ఒకళ్ళకి అని పెట్టుకుంటూ ఉంటారు కదా. సహజంగా అందరం ఏమనుకుంటామంటే, both Ram and Lakshman are unique. That means they are equal in all the aspects. వాళ్ళిద్దరూ కూడా ఒక్కలాగే ఉన్నారు, వాళ్ళ లక్షణాంశాలు ఒకటి, వాళ్ళ లక్షణాలు ఒకటి అని అనుకుంటాం. కానీ అది అబద్ధం. అసలు మనోవైజ్ఞానిక శాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇద్దరు వ్యక్తులు కూడా, అంటే ట్విన్స్ కానీ, ఐడెంటికల్ ట్విన్స్ కానీ, ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ కూడా వారు అన్ని అంశాలలో రంగులో ఒకటై ఉండొచ్చు, రూపురేఖల్లో ఒకటై ఉండొచ్చు, కానీ ఆలోచనలో వేరే ఉండొచ్చు, భావాలలో వేరే ఉండొచ్చు, భావావేశాలలో వేరే ఉండొచ్చు, వారి కోరికల్లో వేరే ఉండొచ్చు, వారి ఆలోచన విధానం వేరే ఉండొచ్చు. ఈ అంశాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక ఉదాహరణ మీకు నేను చెప్తే మీరు బాగా అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఒక ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటూ ఉన్నారు ఒక పాఠశాలలో, వేరే వేరే కుటుంబాల పిల్లలు. వారిద్దరికీ కూడా సరైనటువంటి అవకాశాలనే ఆ తల్లిదండ్రులు అందజేశారు, ఈ తల్లిదండ్రులు అందజేశారు. కానీ ఒక అమ్మాయి బాగా రాణింపులోకి వచ్చింది, ఒక అమ్మాయి అంతగా రాణింపు అవ్వటం లేదు. అప్పుడు ఈ రాణింపు పొందినటువంటి అమ్మాయి తల్లిదండ్రులు వారు చాలా అంతర్మథనానికి గురవుతూ ఉంటారు. అదేమిటి, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఒక్కలాగే మనం అవకాశాలన్నీ కలిగి ఉన్నాం, కానీ మరి ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది అని. ఇదే తల్లిదండ్రులు తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన అంశం. దీనినే సైకాలజీలో ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు అంటారు. దయచేసి తల్లిదండ్రులు మరొకసారి గమనించండి. మన పిల్లలకి మార్కులు రాలేదనో, లేదంటే ఏదో మీరు అనుకున్నటువంటి ఆ స్థాయికి చేరట్లేదనో మనం అనుకోవడం గొప్ప కాదు. కానీ వాళ్ళు చేరడానికి ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీకుంది, పాఠశాలలో ఉపాధ్యాయులుగా వారికి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. వైయక్తిక భేదాలు అనేవి ఏ ఇద్దరు వ్యక్తులకి కూడా ఒక్కలాగా ఉండవని చెప్పేదే వైయక్తిక భేదాలు. కాబట్టి ఆ అమ్మాయి చదువులో ముందుండొచ్చు, మరి ఈ అమ్మాయి వేరే రంగంలో ఒక ఆటల్లోనో, పాటల్లోనో, సామాజిక అంశాల్లోనో, మరి ఏ అంశంలోనో, మెకానికల్ అంశాల్లోనో, లేదా టెక్నికల్ ఇష్యూస్లోనో ఈ అమ్మాయి ముందుండొచ్చు, ఆ అమ్మాయి వెనుకబడి ఉండొచ్చు. మీకు బాగా అర్థం కావాలంటే, ఒక పాఠశాలలో మీరు గమనించినట్లయితే బాగా చదివే విద్యార్థులు ఆటల పోటీల్లో ఎక్కువగా రాణించరు. అంటే కొంతమంది ఉంటారు, నేను కాదని అనట్లేదు. కానీ బాగా చదివే పిల్లలు వాళ్ళు చదువులోనే ఉంటారు, ఈ ఆటల్లో ఉండే పిల్లలు చదువులోకి పెద్దగా వెళ్ళరు. ఇదే వైయక్తిక భేదాలు. నేను ఒక మంచి పద్యం చెప్పి నా వీడియోని ముగిస్తాను. ఈ రోజున ఒక పిల్లల అభివృద్ధిలోకి వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంటుందయ్యా అంటే, మనం కోరుకోవడం సహజం. మరొక వీడియోలో నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. కానీ ఒక మంచి పద్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని నేను ముగిస్తాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొనే పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. పుత్రుడు అంటే పుత్రుడనే కాదు, పుత్రిక కానీ పుత్రుడు కానీ పుట్టినంత మాత్రాన్నే వారి గొప్పవారు కాదు. వారిని సమాజం
మంచిగా పొగిడిన రోజున వారు సమాజానికి సేవ చేసి సమాజం అంతా కూడా ఆ వ్యక్తిని గుర్తించిన నాడు ఆ తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులకి ఎంతో ఆనందం వస్తుంది. అటువంటి తల్లిదండ్రులుగా మీరు కావాలని, మీ పిల్లలు సమాజానికి సేవ చేసేవారిగా, సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే పిల్లలుగా మీ పిల్లలు మారాలని, అందుకు మీరు మీ వంతు ప్రయత్నం చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎటువంటి అంశాలు కావాలో తెలియజేయండి. సైకలాజికల్ అంశాలన్నీ కూడా నేను మీకు పూసగుచ్చినట్లు ఇన్ డీటెయిల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క అన్ని సందేహాలకి నేను సమాధానాలు ఇస్తాను. దయచేసి మీరు ఈ అంశాలను మనసులో పెట్టుకొని మీ పిల్లల్ని పెంచి సమాజానికి మంచి చేయమని కోరుతూ బాయ్ బాయ్.